మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు బాధితులు విజ్ఞప్తి చేశారు. రామేపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బైపాస్ రోడ్డు బాధితులతో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 33 ఎకరాల విస్తీర్ణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, అయితే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్ రిజిస్టర్ ధర ప్రకారం రెండింతలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా ఇటీవల జారీ చేసిన నోటీసులో నష్టపరిహారం విషయంలో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2022 సంవత్సరంలో సబ్ రిజిస్టర్ విలువ గజంకు 5,000 నుంచి 7,000 ఉండగా దానికి మూడింతలు అంటే 15,000 రూపాయలు గజం చెల్లించాల్సి ఉండగా కేవలం 2,100 మాత్రమే ధర చెల్లిస్తూ నోటీసులను జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ₹1 కోటి పైగా విలువ కలిగిన వ్యవసాయ భూమి కేవలం 8 లక్షలు మాత్రం నష్టపరిహారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ ధరతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని, వ్యవసాయ భూమికి 50 లక్షల రూపాయలు, ప్లాట్లు ధర గజంకు 15,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ మేరకు మైనంపల్లి హనుమంతరావు బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు ఎంపీ రఘునందన్ రావుకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని రామాయణపేట్ బైపాస్ ఈ ఆర్టీఓ గారు వీళ్ళు సరిగ్గా చేయలేదు. అది అసలు సర్వే సరిగ్గా చేయలేదు. ఒక్కటే ఎకరం ఉంది. బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. వాళ్ళు షీఈస్ గోయింగ్ టు సూసైడ్. ఇక్కడ వచ్చి మొత్తం అల్లరి చేసుకుని చచ్చిపోతాను. ఇది ఏంటంటే సిద్దిపేటలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగాలి. ఇక్కడ మెదక్కు అన్యాయం జరిగితే మాత్రం యూఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. ఎందుకంటే ఇది వాళ్ళు 3 times ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు టాక్ టు నేషనల్ హైవేస్ ఆల్సో. మ్యామ్ మీ కోఆపరేషన్, మీ నీడ్ యువర్ కోఆపరేషన్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ పూర్. వాళ్ళు ఎందుకంటే డౌన్ రావడము అసలు ఏం లేదు ఇక్కడ. అసలు వాళ్ళకు బ్రెడ్ అండ్ బటర్ అదే. అది ఏంటంటే ఎక్కడ బయట ఎట్లా ఇచ్చారో అట్లా ఇవ్వమంటున్నారు. ట్రిపుల్ కూడా 3 times ఇచ్చారు. మరి సిద్దిపేటలో కూడా ఇచ్చారు. సిద్దిపేటలో ఇచ్చారు, నర్సాపూర్ లో ఇచ్చారు. ఇక్కడ ఇవ్వకపోతే ఏంటంటే ఇక్కడ మేము మైనస్ అవుతాం. ఇది పర్సనల్ గా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కలెక్టర్ గారు, ప్రీవియస్ కలెక్టర్ కూడా చెప్పాను. ఈ సైడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఆల్రెడీ వీళ్ళు కలిసారు లాస్ట్ వీక్. సడన్ గా మీరు వచ్చారు కాబట్టి ప్లీజ్ వి నీడ్ యువర్ కోఆపరేషన్. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ. సపోర్ట్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, అప్రిషియేట్. థ్యాంక్ యూ. అయితే సబ్ రిజిస్టర్ వాల్యూకు 2022 సంవత్సరంలో సబ్ రిజిస్టర్ వాల్యూ నుంచి పరిగణలో తీసుకొని దానికి 3 రేట్లు బైపాస్ రోడ్డు పోయే వారికి చెల్లిస్తామని చెప్పడం జరిగిందని గౌరవ కలెక్టర్ గారు. మరియు ఈరోజు ఏదైతుందో సబ్ రిజిస్టర్ వాల్యూ విడిచిపెట్టి వాళ్ళు ఎన్హెచ్ఐ వారు స్కూటీ చేస్తామని అది చేస్తామని వాళ్ళు కనీసమైన ధర, కనిష్ట రేటు గ్రామంలో లేని రేటు 685 రూపాయలు మరియు దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అని ఒకటి చెల్లించి గజాలలో ఉన్న డాక్యుమెంట్లకు 2,000 రూపాయలే చెల్లించడం జరుగుతున్నాను. ముఖ్య సమస్య ఏంటంటే రామపేట పట్టణానికి బస్టాండ్కు 300-400 మీటర్ల దూరంలో ఉంది. ఏదైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి అనుకో, వారి గృహ నివాసాలకు వాళ్ళ కొడుకులకి అనుకో 5 గుంటలు, 4 గుంటలు, 10 గుంటలు ఉన్న భూములు ఏదైతే వ్యవసాయ ధరలో భూభారతిలో వ్యవసాయంలో ఉందన్న ఆ వ్యవసాయ పరిగణ తీసుకుంటే చాలా తక్కువ రేట్, అంటే గజానికి 200 రూపాయల లెక్క మన రామపేట ప్రజలకు నోటీసులు పంపడం జరిగిందన్న. ఏదైతే శంకర్బాబు గారు మనకు ఇంటి సంబంధించిన ఏదైతే నోటీసులు ఇష్యూ అయినాక దానికోసం రిప్లైగా మీ సూచనల మేరకు కలెక్టర్ గారిని కలిసి మాకు విన్నపంలో తెలపడం జరిగిందన్న. ఏదైతే నూతనంగా ఎన్నికబడిన మన గౌరవనీయులు మెదక్ కలెక్టర్ గారు ప్రతిమా సింగ్ గారు కూడా స్పందించి దీనికోసం నేను మాట్లాడతా, మన గౌరవనీయులు ఎంపీ రఘునందన్ రావు గారు మరియు మా గౌరవనీయులు యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు కూడా ప్రజల కోసం పార్టీని పక్కకు పెట్టి రామంపేట పట్టణంలో వారికి అధికారంగా అంటే ఏదైతే ఎక్కువ రేటు వాల్యూ ప్రకారం చెల్లించాలనో దానికి కృషి చేస్తామని చెప్పి మా గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు కూడా మాకు చెప్పడం జరిగిందన్న. దీన్ని ప్రత్యేక దృష్టిగా తీసుకొని మీరు ఈ యొక్క బాధను రామంపేట పట్టణ ప్రజల యొక్క ఈ యొక్క సమస్యను మీరు తీర్చారు, మీకు ఆ నమ్మకం ఉందని చెప్పి
చెప్పడం జరుగుతున్నా. ఈ సమస్య కోసం మీరు అఫీషియల్స్ నుంచి ఈ శాఖ వారికి మాట్లాడి దీన్ని న్యాయం చేయాలని కూడా కోరడం జరుగుతున్నాను. మన జిల్లా కలెక్టర్ గారికి మరియు NHI ఏదైతే మీరు పంపుతున్నారో మీ మీద నమ్మకం ఉండి మీరు రేట్స్ ఎక్కువనే పంపినాము కానీ రేట్ మాకు చెప్పలేదు, ఎక్కువనే పంపినామని చెప్పి ఓవరాల్ అయితే చెప్పడం జరిగిందన్న. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మా NHI వాళ్ళతో ఉన్నదన్న ప్రాబ్లం. ఈ NHI వాళ్ళకు కంపల్సరీ ఏదైతే కొందరు రైతులది మా బైరం అర్జునులను ఎకరన్నర భూమి అన్న కార్నర్ మొత్తం ఒక గుంట లేకుండా పోతుంది. ఏదైతే DTCP లేఅవుట్స్ ఉన్నాయి, సాధారణంగా DTCP లేఅవుట్ ప్లాట్లో ఉన్నాయి. మెదక్ రోడ్ కానీ, ఈ హైదరాబాద్ రోడ్ కానీ, దౌలతాబాద్ రోడ్ కానీ అన్ని లేఅవుట్స్ ఉన్నాయి. కాబట్టి లేఅవుట్లకి పోతున్న జాగాను ఖచ్చితంగా ఒక్కసారి ఇది తుది సమస్యగా తీసుకొని మీరు దీన్ని రెక్టిఫికేషన్ చేసి మా పేద ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం మీ మీద ఉందన్న. దీనికోసం మీరు మాట్లాడారు.